చేయడం, ఒంటరిగా పోయినప్పుడు ఇబ్బందులు పెట్టడం ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అందుకే నేను ఆలోచించి ఇటీవల కొన్ని సంఘటనలు జరిగితే ఒకటే చెప్పాను. ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు ఆఖరి రోజు అవుతుంది, జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరించాను. నేను మీకు ఆత్మరక్షణ ఇవ్వడమే కాదు, మీకు ధైర్యం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రెండు అయిన తర్వాత ఎవరైనా సరే అప్పటికి కూడా తెగాయిస్తే, ఎక్కడన్నా కానీ అలాంటి సంఘటన జరిగితే వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉండి ఎవడైనా సరే ఎంత రికమెండేషన్ ఉన్నా సరే నిర్మోహమాటంగా వ్యవహరించి వాళ్ళని అణిచివేస్తే మొత్తం సమాజంలో వేరే వాడు చేయాలంటే భయపడతాడు. ఇటీవల అన్ని దిక్కలు కూడా సెక్యూరిటీ కెమెరాలు కూడా పెట్టాం. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద తిరుగుతూ ఉండి ఒక షాపింగ్ మాల్లోనూ, రోడ్లోనూ, బస్ స్టాండ్లోనూ ఆడబిడ్డలు ఉన్నప్పుడు కావాలని చేస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని దిక్కల్లో ఆడబిడ్డలకు ఎక్కడన్నా కానీ అవసరమైతే ఒక యాప్ పెట్టి మీరు ఆ యాప్ ప్రెస్ చేస్తే అర్ధ గంటలో పోలీసులు మీరు ఎక్కడున్నా అక్కడికి వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీంతో ధైర్యంగా మీరు రోడ్డు మీదకి పోవచ్చు. మీలో కూడా ఒకటి ఉండాలి, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మీరు అక్కడనే కానీ గట్టిగా ఉంటే ఒక దుర్గమ్మ తల్లి మారిగా మీరు ఉండాలి, దుర్గామాత మారిగా మీరు ఉండాలి. ఏం భయపడవలసిన అవసరం లేదు. మంచికి మంచి, చెడుకు చెడు. చెడ్డ వ్యక్తులు మగవాళ్ళైనా మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు కానీ గట్టిగా ఉంటే అక్కడి నుంచి పారిపోతారు వీళ్ళు అలాంటి దుర్మార్గులు పిరికి వాళ్ళు. కానీ ఆ దుర్మార్గులు వాళ్ళ ఆటలు సాగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తారు. వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో 5 కోట్లలో 2.5 కోట్ల మహిళలు ఉన్నారు. మీకు ఏదైనా ఆపద వస్తే నన్ను ఒక్కసారి తలుచుకొని మీరు ఇష్టం వచ్చి ప్రవర్తించండి, వాళ్ళకి టీచ్ చేయండి లెసన్, నేను అండగా ఉంటా. మీరు ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. వీరోచితంగా ముందుకు పోమని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. అదే మరి కొంతమంది అక్రమంగా రవాణాను రక్షించబడిన వాళ్ళకి రెస్క్యూ హోమ్స్ పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే బాలల భద్రత రక్షణ కోసం ఒక పాలసీ ప్రకటించి నిధులు కూడా పెట్టాం. కడాన మీరు ఒకసారి ఆలోచిస్తే ఒంటరి మహిళ కూడా బాధపడకుండా ఒంటరి మహిళకు కూడా పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. కొన్ని కారణాల వల్ల విడాకులు ఇవ్వలేకపోతున్నారు, కానీ భర్త వదిలిపెట్టిపోతున్నాడు, ఒంటరి మహిళగా ఉంటా ఉంది. ఆవిడికి పింఛన్ రాకపోతే చాలా బాధపడుతుందని ఆ పింఛన్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూడా పెట్టాం. ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బయట చెప్పుకోవాలని ఉంటాయి. అందుకే ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీ పెట్టి యాక్షన్ తీసుకుంటున్నాం. 3 సర్వీస్ హోములు, 2 స్టేట్ హోమ్స్, కాలేజీ విద్యార్థుల హాస్టల్ ఒక 4, వయోజన సదనం 1, 11 ఉద్యోగుల వసతి గృహాలు అర్బన్ ఏరియాలో చూస్తాం. హోటల్లో ఉండలేరు, ఒంటరిగా ఉండలేరు కాబట్టి మీరు ఎవరైనా ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు ఒక హాస్టల్ టైప్లో వర్కింగ్ హాస్టల్స్ అన్నీ పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ కూడా పెట్టాం. 1 స్టాప్ సెంటర్ కింద సఖీ ఒకటి పెట్టాం. 181 హెల్ప్ లైన్ పెట్టి టోల్ నెంబర్ పెట్టి ప్రత్యేకంగా ముందుకు పోతున్నాం. బాలికా శక్తి టీములు పెట్టాం. అన్ని డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలో పెట్టాం. 13 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాం. జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. ఐజీ స్థాయి అధికారిని పెట్టాం, డిఎస్పీ అధికారిని పెట్టాం. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఇవన్నీ పెట్టాం. షీ టీమ్స్ 12 పెట్టాం. షీ ఆటోస్ ఇచ్చాం. మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. నేను ఒకటే ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడమే కాదు, ఆత్మగౌరవంగా బతికే విధంగా ఒక అన్నగా ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాకు చాలా మనసుకు దగ్గరగా ఉండే రోజు. మన రాష్ట్రంలో ఉండే అందరి మహిళలకి మళ్ళా ఒకసారి ఒక మెసేజ్ ఇచ్చి మీరు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పే రోజు. ఈరోజు ఎందుకు పెట్టుకున్నారని మనం ఆలోచిస్తే మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారు.
ఇది మంచిది కాదు. దీన్ని సంఘటితంగా ఎదుర్కొంటే తప్ప, ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పెట్టారు. ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఈ దినోత్సవం జరుపుతున్నారు. కానీ ఇది మీటింగులకే పరిమితం కాకూడదు. నేను ఆ విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు ఏ విషయంలో కూడా తక్కువ కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. మీరు అనుకుంటే చేయగలుగుతారు. మగవాళ్ళ కంటే మీలో డెడికేషన్ ఎక్కువ ఉంది. మామూలుగా మహిళలు అంటే ఏ పని చెప్పినా శ్రద్ధగా చేస్తారు. మగవాళ్ళకైనా సిగరెట్ తాగే అలవాటు, లేకపోతే డ్రింక్ తాగే అలవాటు, ఊర్లు తిరిగే అలవాటు ఉంటుంది. కానీ ఆడబిడ్డలకు అవి కూడా ఉండవు. ఏ పని కావాలన్నా శ్రద్ధగా ఏకాగ్రతతో పనిచేసే శక్తి ఉండేది మహిళా లోకం అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అయితే మీ మైండ్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను ఈ పనే చేయగలుగుతాను, వంటే చేయగలుగుతాను, ఇంట్లో పిల్లల్నే చూసుకుంటాను, భర్త పనులని బయట చూస్తాడు, నేను పోవడం ఎందుకు అనే ఆలోచనలు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. మీరు కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూనే మీరు కూడా ఆర్థికంగా ఎదుగుదలకు దోహదం చేయాలి. మీకు వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా మీరు ముందుకు పోవాలి. ఇవి కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం, పిల్లల్ని చదివిద్దాం, భార్యాభర్త అందరూ కలిసి ఉందాం. అదే సమయంలో మీ ఆత్మగౌరవం పెరగాలంటే మీరు కూడా డబ్బులు సంపాదించి మీ భర్త సంపాదన కాదు, కొడుకు సంపాదన కాదు, మీరు సంపాదించిన డబ్బుల్లో 10 రూపాయలు కుటుంబానికి ఖర్చు పెట్టినప్పుడు ఉండే ఆనందం ఇంకో దాంట్లో ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆనందమే కాకుండా ఒక గౌరవం. ఎప్పుడు ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తారంటే 10 రూపాయలు సంపాదించినప్పుడే ఆ రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ని, ఆ గౌరవాన్ని మీకు అందరికీ ఇవ్వాలనేది నా ఉద్దేశం. నేను ఒకటే హామీ ఇస్తున్నా. నాకు ఒక పెద్ద సైన్యం ఉన్నారు, 1 కోటి మంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తా. మీ అందరి ద్వారా ప్రపంచానికే ఒక ఆదర్శంగా తయారు చేసేట్టుగా ఈ మహిళా లోకాన్ని ముందు